హలో అందరికీ ఈరోజైతే మన వీడియోలో వచ్చేసి పోలిపాడ్యమి పులి స్వర్గం గురించి అయితే తెలుసుకుందామండి. అది ఎలా చేసుకుంటారు, ఏ రోజు చేసుకుంటారని కూడా తెలుసుకుందాము. కార్తీక మాసం చివరి రోజున ఉదయమే ఇలా బ్రహ్మముహూర్తంలో మనం పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిదన్నమాట. అది పోలిపాడ్యమి రోజు చేసుకోవాలి. మనకు దగ్గరలో గంగా నది లాంటివి ఉంటే ఉదయమే వెళ్ళి చేసుకొని గంగా నదిలో వదిలేస్తే ఇంకా మంచిదండి. కాకపోతే ఇప్పుడు చాలా వరకు నదుల దగ్గరగా ఉండట్లేదు కాబట్టి ఇలా ఇంట్లోనే తులసి కోట దగ్గర కానీ, లేదు అంటే నక్షత్రాలు కనబడే ప్లేస్లో కానీ ఇలా చేసుకోవాలన్నమాట. దీనికైతే ముందుగా తులసి కోట ముందైతే అలకేసి పసుపు రాసి దాంట్లో బియ్యపిండితో కానీ పసుపుతో కానీ ఇలా ముగ్గు అయితే పెట్టేసి చేసుకోవాలన్నమాట. ముందుగా పూలు అయితే పెట్టేశానండి. దానిపైన ఒకటి స్టీల్ తాంబూలం అయితే పెడుతున్నాను. మీ ఇంట్లో ఇత్తడివి కానీ రాగివి కానీ ఉంటే పెట్టేసేయండి. స్టీల్ తాంబూలానికి పసుపు కుంకుమ పెట్టేసి దాంట్లో మంచి వాటర్ అయితే వేసేసి దాంట్లో పసుపు కుంకుమ అయితే వేసేస్తున్నానండి. ఈ సంవత్సరం ఈ పోలిపాడ్యమి వచ్చేసి డిసెంబర్ 1, 2 అని చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయండి. నాకు తెలిసిన ప్రకారం అయితే డిసెంబర్ 2 అని అయితే అంటున్నారు. ఎందుకు అంటే అమావాస్య తెల్లారి వచ్చిన దాన్ని పోలిపాడ్యంగా అయితే మనం చేసుకుంటాం కదండి. అందుకే డిసెంబర్ 2 సోమవారం రోజు అయితే జరుపుకోవాలండి. అయితే నేను ముందుగానే పువ్వొత్తులు అయితే రెడీ చేసుకున్నానండి. అది స్టీల్ తాంబూలంలో దీపాలు వదిలేయకూడదు అంటారు కదా, అందుకే మధ్యలో ఒకటి ఇత్తడిది అయితే పెట్టేసి నేను దాంట్లో పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు ఇవన్నీ వేసేసి దాంట్లో అరటి డొప్పలు ఉంటే అరటి డొప్పల్లోనే వదిలేయండి. లేదు అంటే నిమ్మకాయ వక్కలు కానీ కొబ్బరి కుడకలు కానీ వదిలేయచ్చండి. మా ఇంట్లో అరటి డొప్పలు ఉన్నాయి కాబట్టి నేను దాంట్లోనే వదిలేసానండి. వీటిని ఏకహారతితోనే ముట్టియాలండి. అగ్గిపెట్టెతో అస్సలకే ముట్టియకూడదండి. ఇంకొక విషయం అండి, గంగాజలం మీ ఇంట్లో అవైలబుల్గా ఉందనుకోండి, ఈ వాటర్లో గంగాజలం కూడా వేసి ముట్టించుకోవచ్చు అన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ విధంగానే పూజ అయితే చేసుకుంటానండి. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ అరటిడొప్పల్లోకి కంపల్సరీగా పువ్వొత్తులే వెలిగించాలి. వాటిని నెయ్యిలో నానబెట్టుకొని ముందు రోజు నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా అయితే వెలిగిపోతుంటాయి కదా. చూడండి ఎంత బాగా అయితే అరటిడొప్పల్లో దీపాలు అయితే వెలుగుతున్నాయో. డిసెంబర్ 2 వచ్చేసి మార్గశిర శుద్ధ పాడ్యమి కాబట్టి ఆ రోజే వదిలేయాలన్నమాట. మీలో ఎవరికైనా తెలుసుంటే పర్లేదండి, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. తెలియని వాళ్ళు కంపల్సరీగా డిసెంబర్ 2 మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇలానైతే దీపాలు అయితే ఉదయమే నీళ్ళలో అయితే వదిలేయండి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. దీపాలు నీళ్ళలో వదిలేసే ముందే మనం ఒక తమలపాకులో అరటిపళ్ళు కానీ, లేదు అంటే ఏదైనా నైవేద్యం కంపల్సరీగా పెట్టాలి అన్నమాట. ఊరికనే అలా నీళ్ళల్లో దీపాలు అయితే వదిలేయకూడదండి. నైవేద్యం పెట్టందైతే వీడియో మధ్యలో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. అందుకే మళ్ళీ లాస్ట్లో చెప్తున్నానండి. అయితే మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.